హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లో ఒక స్వీట్ చేస్తున్నాం తెలుసా? బ్రెడ్‌తో. అదేనండి బ్రెడ్ హల్వా. నా ఫేవరెట్ అసలు. సరే అనేసి బ్రెడ్ తీసేసుకున్నా బేకరీలో నుంచి. బ్రెడ్ సైడ్‌లో ఎడ్జెస్ ఉంటాయా బ్రౌన్ కలర్‌వి మొత్తం అవన్నీ తీసేసుకున్నాను. అవన్నీ తీసేసుకున్నాక ఒక బ్రెడ్‌లో 2 పీసెస్ చేసేసుకున్నా. చేసేసుకొని ఆయిల్ కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నాను. మనము బ్రెడ్‌ని 2 పీసెస్ చేసుకున్నాం కదా! మనం ఆయిల్ పెట్టింటాం కదా! దాంట్లో వేసేసుకోవాలండి. అంటే ఎన్ని పడితే అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి. ఎందుకంటే సరిగ్గా రోస్ట్ అవ్వవు. సో, నేను కొన్ని వేసుకొని రోస్ట్ చేసుకుంటాను. దీనికి చాలా టైం పడతది. అంటే చాలా పట్టదు. రోస్ట్ చేసుకునేకి మాత్రం టైం పడుతుంది. చూడండి ఇలా బ్రౌన్ కలర్‌గా అయ్యే వరకు తీయొద్దండి బాగా క్రిస్పీగా. అంటే ఒక రస్క్ టైప్‌లో వస్తదనమాట. చూడండి అన్నీ వేయించేసుకున్న బ్రౌన్ కలర్‌లో. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకున్నానండి. ఘీ ఇంట్లోనే చేసింది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఘీ ఎలా చేయాలో కూడా అది కూడా చూపిస్తాను నేను మీకు. ఆ ఘీ కరగాలి. ఆ కరిగే వరకు కొంచెం అట్లా చేసుకోండి స్పూన్‌తో గానీ. తర్వాత జీడిపప్పు వేసుకోండి. నేను కిస్మిస్ కానీ, బాదాం కానీ ఏం వేయడం లేదు. అవన్నీ వేసాననుకో పాప అసలు తినదు. దానికోసం ఏం వేయడం లేదండి. సో, జీడిపప్పు మాత్రం వేసాను. నెయ్యిలో బాగా రోస్ట్ అయ్యేలా, అంటే చాలా రోస్ట్ కాదు, కొంచెం మీడియం రోస్ట్ అయ్యేలా చేసుకుంటున్నాననమాట. చూడండి అసలు ఆ బాదం అంట సారీ జీడిపప్పు రోస్ట్ చేసుకుంటా స్మెల్ వేరే లెవెల్ తెలుసా? రోస్ట్ చేసుకుంటానే 2 తినేసా తెలుసా నేను. చూడండి ఇలా కొంచెం బ్రౌన్‌గా రోస్ట్ అయితే సరిపోతది. తర్వాత మనము ఒక గ్లాస్ షుగర్, ఏ గ్లాస్‌తో షుగర్ తీసుకుంటామో అదే గ్లాస్‌తోనే వాటర్ తీసుకోండి. ఎక్కువ తక్కువ ఏం తీసుకోవద్దండి అసలు. చూడండి బాగా అంటే పాకం వచ్చే వరకు ఏం అవసరం లేదు మనం ఉండడం. జస్ట్ చక్కెర కరిగి ఒక 2-3 బాయిలింగ్ మాదిరి వస్తదే, ఉడకబడుతుందే, అలా ఉంటే చాలండి. అసలు చూడండి వాటర్ కంటెంట్ మాదిరే ఉంటుంది. పాకం అంటే తీగ పాకం ఏది అస్సలు ఏ పాకం అవసరం లేదు. జస్ట్ చక్కెర వేసాము, వాటర్ వేసాము. ఏమంటే అది మాత్రం కొలత బాగా చూసుకోండి. ఒక గ్లాస్ షుగర్ అయితే ఒక గ్లాస్ వాటర్ మాత్రమే. సరే అనేసి తర్వాత ఇలాచీ వేసుకున్నానండి. 3 ఇలాచీ వేసేసుకున్నాను స్మెల్ కోసము. మీరు ఇలాచీ లేకున్నా కూడా వెనిలా ఎసెన్స్ వేసుకున్నా కూడా ఏం పర్లేదు. కానీ ఇలాచీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి కొంచెం ఇలాచీ వేసినాక ఒక 2 మినిట్స్ వదిలేయండి వాటర్ని. మొత్తం అంత ఫ్లేవర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి మొత్తం అంతా ఆ పాకంలోకి వేసేయండి. చూడండి ఇలా ఉంటుంది. సో అది కొంచెం మిక్స్ చేయండి. ఆ షుగర్ సిరప్ అనేది ఆ బ్రెడ్ మొత్తం అంతా పీట్ చేసుకుంటుంది. అసలు మీరే లాస్ట్లో చూడండి మొత్తం ఎక్కువ మిక్స్ చేసి జస్ట్ ఏదైనా ప్లేట్ ఏమైనా మూసేయండి. చూడండి మొత్తం అంతా పీట్ చేసుకుంది. మనం ఉంది కదా ఆ గింటితోనే స్మాష్ చేసుకోండి ఈజీగా. మొత్తం అంతా పీట్ చేసుకుంటుంది కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతాయి. లాస్ట్లో జస్ట్ టీ కప్ అన్ని పాలు వేసుకోండి. జస్ట్ టీ కప్ అన్ని పాలు వేసేసుకొని లాస్ట్లో మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. చూడండి స్మాష్ చేస్తుంటే అది సాఫ్ట్గా అయిపోతుంది. ఎంత సాఫ్ట్ అంటే అస్సలు మనకి ఏ స్మాషర్ కానీ ఏది అవసరం లేదు. మొత్తం గెరెటితోనే మొత్తం అంతా స్మాష్ అయిపోతాయి. చూడండి లాస్ట్ మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఉంటుంది కదా, మొత్తం దాంతో గార్నిష్ చేసేసుకున్నాం అనమాట. వేసేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే ఆ స్మెల్ ఆహా ఏముంది చూడండి. అసలు ఒక స్పూన్ తింటే సూపర్ ఉంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.